వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తుంది అమ్మవారు. కోరిన కోరికలు నెరవేరుస్తుంది. చాలా మంచిగా అవుతుంది దర్శనం కూడా. కొత్త వచ్చిన ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? మంచిగానే ఉంది. ప్రతి క్యూ లైన్లు కానీ బోనాలకు కానీ సపరేట్ లైన్ క్యూ మంచిగానే ఉందండి. ఇంకేమేమి ఏర్పాట్లు చేయాలి? ఇంకేం ఏర్పాట్లు అంటే మంచిగానే చేస్తుంది కొత్త ప్రభుత్వం కూడా. అన్ని కోరికలు ప్రతి ఒక్కరు నెరవేరుస్తారు. ప్రతి ఒక్కరు నెరవేరుస్తుంది. బోనాలు అంటే ఇప్పుడు తెలంగాణ చాలా ప్రాంతాల్లో నిర్వహిస్తారు, కానీ ప్రత్యేకంగా మాంకాళి బోనాలు అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే పెద్ద అమ్మవారు కదా, చాలా వేరే దేశాల వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఉంది. అందరినీ చాలా పాడి పంటలతో చాలా ఆరోగ్యంగా చాలా మంచిగా కాపాడుతుంది అమ్మవారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బోలప్ప నుంచి వస్తున్నాం. అక్కడనే బోనం తయారు చేసుకుని వచ్చారా? ఇంటి దగ్గర నుంచే తయారు ప్రతి చేసుకున్నాం. సంవత్సరం తీసుకుని వస్తారా? అవును, కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తున్నారు అమ్మవారు. అన్నీ తీరుస్తుంది. పోయిన సంవత్సరం ఎలా ఉంది రద్దీ? ఈసారి రద్దీ ఎలా ఉంది? ఈసారి బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి అప్పటికి? క్యూ లైన్ ఇప్పుడు పర్లేదు, బోనాల గురించి ఇప్పుడు బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం కష్టంగా ఉండే అంతే. ఎక్కడి నుంచి వస్తారు? సికింద్రాబాద్ నల్లగుట్ట. ప్రతి సంవత్సరం తీస్తారా? ప్రతి సంవత్సరం. ఏమేమి నైవేద్యంగా ఏమేమి ఇస్తారు అమ్మవారికి? నైవేద్యంగా అమ్మవారికా? ఆమెకి మొత్తం బోనంలో ఆ పెరుగు, ఆ బెల్లము, అన్నము అది వేసి పెడతాం నైవేద్యానికి అంతా. దయగల తల్లి, సత్యంగల తల్లి అన్ని కోరిన కోరికలు నెరవేరుస్తారంట, నిజమేనా? నిజమే, చేస్తుంది. గట్టిగా కోరుకుంటే ఏమన్నా అవుతుంది. పోయినసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి ఏర్పాట్లు చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా బోనాలకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం ఓకే, అట్లా ఏం లేదు ఇబ్బంది. ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఏం లేదు ఓకే, బెటర్ కొంచెం. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడనే నల్లగుట్ట. ప్రతి సంవత్సరం తీస్తారా? ఎవ్రీ ఇయర్. ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం తీస్తే బోనం? మంచిగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, బెటర్ ముందటి కన్నా. సత్యంగల తల్లి అంటారు, నిజమేనా? చాలా అన్ని కోరికలు నెరవేరుస్తుంది. మంచిగా మీరు కూడా కోరుకోండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే స్టార్ట్ అయినాం కదా, ముందు చూస్తే తెలుస్తుంది. పోయినసారికి ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏర్పాట్లు ఓకే అనిపిస్తుంది. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందా? కొంచెం లేట్గా అయినట్టు అనిపిస్తుంది. లేట్ ఇంకా లైటింగ్ కానీ ఇలాంటి అదేంది దర్శనం మంచిగా ఇస్తుంది. ఆ లైటింగ్ బయట అవుట్పుట్ వద్దు మాకు, లోపల దర్శనం మంచిగా ఉండాలి. మంకాళి బోనం అంటే అమ్మవారికి భోజనం అన్నట్టు చాలా సంతోషమే ఉంది. ఇంకా చాలా మంచిగా కావాలి. బోనం ఇంటి దగ్గరనే తీసుకుని వచ్చామండి. బెల్లం అన్నము, పరమన్నము, ఆకుకూరలు, పసుపన్నము, అమ్మవారికి ఏమేమి ఎక్కుతాయో అవన్నీ. చాలా బాగుందండి ఈ సంవత్సరము, చాలా బాగుంది. తెలంగాణకు ఫ్యామిలీతో అంత హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం వస్తాము, మొక్కుకుంటాము, మొక్కులు నిజం కూడా అవుతాయి. జాతర కూడా వస్తాము, ప్రతిసారి వస్తాము. ఏర్పాట్లు మంచిగానే ఉంది, అంతా మంచిగానే ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా మంచిగా ఉండు, అందరు మంచిగా ఉండాలా, అందరు కొడుకలు. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది టెంపుల్కి వచ్చినందుకు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ కూడా సూపర్ బాగుంది. ఇంకేమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? యాక్చువల్లీ అయితే చాలా నచ్చింది ఈసారి. ప్రజెంట్ ఫస్ట్ టైం రావడం, విజిట్ చేయడం, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. జాతర కానీ బోనాలు కానీ చాలా తెలంగాణలో చాలా నిర్వహిస్తారు, కానీ ఉజ్జయిని మాంకాళి బోనాలు అనగానే ఎందుకు అందరు ఇంట్రెస్ట్? అమ్మవారి పైన భక్తి నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో అమ్మవారు ఏవి కోరికలు అయితే తీరుస్తారో దానివల్ల భక్తులందరికీ ఇక్కడ విజయం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం మా పెళ్ళైన కాడికలు వస్తున్నాము. 37 సంవత్సరాలు అవుతుంది. కోరిన కోరికలు నెరవేరుస్తా అంటారు, నిజమేనా? అన్నీ నెరవేరుతాయి, అమ్మవారి అనుకున్న పనులు అవుతాయి. బోనాలు అనగానే హైదరాబాద్లో చాలా గుళ్ళ దగ్గర బోనాలు నిర్వహిస్తారు, కానీ ఉజ్జయిని మాంకాళి బోనాలు అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకలా? అమ్మవారు మహిమగల మాకు అన్నీ ఇస్తుంది కాబట్టి మేము అన్నీ చేస్తాము. బోనము, బియ్యము తెస్తాము. ఇవాళ వీలు కాదని మళ్ళీ వారం అన్న ఎప్పుడన్నా వచ్చి పోసిపోతాం. వర్షాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉజ్జయిని మాంకాళి బోనాలు స్టార్ట్ కాగానే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. వస్తాయి, అమ్మవారు అన్నీ ఇస్తుంది మనకు.